మున్సిపల్ మేయర్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. దాదాపుగా 30 మున్సిపాలిటీలలో తేలని ఫలితంగా మిగిలిపోవడంతో ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్గా మారిపోయింది ఈ మున్సిపల్ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. హంగు వచ్చిన స్థానాలపై పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు అనుకోని వరంలా మారాయా? ఫిరాయింపు ఎమ్మెల్యేల పాలిట విప్ తలనొప్పిగా మారనుందా? మ్యాజిక్ ఫిగర్ కోసం ఎమ్మెల్యేల ఓటు కీలకం కావడంతో అసమ్మతి నేతలను ఇరుకున పెట్టేందుకు కారు పార్టీ మాస్టర్ ప్లాన్ కు సిద్ధం చేసిందా? సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్దగా కలిసి రాలేదు. కానీ కార్పొరేషన్లలోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి చేదు అనుభవాలు చవిచూస్తున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు మరో రకంగా అనుకోని అవకాశం ఇవ్వబోతుందనే చర్చ జరుగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు అనుకోని విధంగా కలిసి వచ్చాయనే ప్రచారం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇక్కడి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతి ఓటు కీలకం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ప్రజా ప్రతినిధులపైనే నెలకొంది. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా విప్ ఆయుధాన్ని వాడుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో ఓటింగ్ సమయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా ఉండేందుకు విప్ జారీ చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ జారీ చేసిన విప్ను ఉల్లంఘించి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేస్తే ఆ సాక్ష్యాలతో అనర్హత వేటు వేయించేందుకు అవకాశం దొరుకుతుందని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ రకంగా తమకు న్యాయపరంగా బలమైన ఆధారాలు సేకరించడానికి అవకాశం దక్కుతుందని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. విప్ ఉల్లంఘన ద్వారా ఆయా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా ప్రధానంగా పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్పై ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వీరి నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగడంతో విప్ ద్వారా వీరిని ఇరకాటంలో పడేయొచ్చన్న ఆలోచనలో కారు పార్టీ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనిస్తున్న సదరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. విప్ జారీ చేస్తే ఓటింగ్లో పాల్గొని రిస్క్ తీసుకోవడం కంటే ఓటింగ్కు దూరంగా ఉండడమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు కాంగ్రెస్ స్నేహాన్ని కాపాడుకుంటూనే ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.